పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని వంచలేడు. ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీసులో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతిమి, గజ్వేలే వేస్తిమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో మని ఇన్నిసార్లు తిరిగినా కూడా ఇంత కనకరమిశ్ర గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 hour లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోనికే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? మాకు మొన్న మాట్లాడిండు కదా, నేను ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు అలా నాకు నన్నే రాని గేట్లకు నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేను అంటే ఆయన ఇప్పుడు పెద్ద మనిషి కదా, అసలు వల్ల ఇప్పిస్తలేదు సార్ మాకు పర్మిషన్. వాళ్ళు ఎట్టిస్తారు సార్ పర్మిషన్? వాళ్ళు ఎట్టిస్తారు సార్ పర్మిషన్? నమస్తే, అవధానం ఛానల్కి స్వాగతం. ఒక ఉద్యమ నాయకుడికి మొట్టమొదటిసారి జీవితంలో అతిపెద్ద షాక్ తగిలింది. నిజంగా ఇది నిజం. ఎందుకు అనుకుంటున్నామండి ఈ మాట? సుమారు 1.5 దశాబ్దాల పాటు ఉద్యమం చేసి తెలంగాణకు తీసుకొచ్చిన పెద్ద మనిషి కె చంద్రశేఖరరావు, భారత రాష్ట్రంతో అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటంటే, ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఓటేసిన జనాలు వచ్చి నిలదీసే పరిస్థితి. బహుశా కేసీఆర్ ఎప్పుడు దీన్ని ఊహించి ఉండడు. ఎందుకంటే తెలంగాణ అన్న ఒక ఎమోషన్తో ఆయన పదవిలోకి వచ్చాడు. తెలంగాణ అన్న ఒక ఎమోషన్తో ఆయన ఉద్యమాన్ని నడిపాడు. ఆ ఎమోషను జీవితకాలం కంటిన్యూ అవుతుందనే భావనలో చాలా ఎక్కువ కాలం ఉన్నాడు ఆయన. దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి అన్నవాడు ఆ ఎమోషన్ని బ్రేక్ చేయగలిగాడు. ఓకే, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అదంతా భారత రాష్ట్రం చేసుకున్న పని అయి ఉండొచ్చు. కానీ దాన్ని బ్రేక్ చేయడానికి ఒక మనిషి కావాల్సి వచ్చాడు. ఆ మనిషి అన్నవాడు రేవంత్ రెడ్డి అయ్యాడు. అంతే. ఇదే రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఆయనతో కొంతకాలం కొనసాగినవాడే, దాంట్లో ఇదేనండి. కానీ పరిస్థితి ఏమైందంటే, ఈరోజు శుక్రవారం గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ దగ్గరికి 10ల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిన వాళ్ళు వచ్చారు. సమస్య ఏమిటంటే, ఇక్కడ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తున్నామని చెప్పారు, చేశారు, కాగితాలు ఇచ్చారు, పొజిషన్ ఇవ్వాల. ఎందుకు? వాస్తవానికి ఆ డబుల్ బెడ్రూమ్స్ కట్టిన తర్వాత, అంటే అన్ని కాన్స్టిట్యున్సీస్లో డబుల్ బెడ్రూమ్స్ పెట్టారు, ఇక్కడ కూడా కట్టారు. ఇక్కడ ఇంకా ఎక్కువ కట్టామని కూడా చెప్పారు. ఆయన కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు, నా కాన్స్టిట్యున్సీ కదా నాకు ఎక్కువ ఇవ్వాలి అని. అప్పట్లో కేసీఆర్ ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాడని చెప్పి వేదిక మీద నుంచి చాలా దాన్ని ఏమంటాడంటే కొంత వెటకారం, కొంత ఏకశేఖ ఇవన్నీ కలిసి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. ఆర్థిక మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా నాకు నిధులు ఎక్కువ కేటాయించాలని, నాకు ఆ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కదా దాన్ని ఎక్కువ డబుల్ బెడ్రూమ్ హౌసెస్గా. ఎంత బాగుంది. అయితే ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఎవరి నుంచి వీళ్ళు? మల్లన్న సాగర్, కొండపోచమ్మ లేదు, మల్లన్న సాగర్. మల్లన్న సాగర్కి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇల్లు కట్టుకోకుండా ఇంకా అంటే కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది మాకు ప్లాట్స్ తర్వాత కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారంటే, మీరు ఇల్లు కట్టుకునే వరకు ఇక్కడ ఉండొచ్చు అని వాళ్ళకి అక్కడ తాత్కాలిక ఆవాసం క్రియేట్ చేశారు. ఇప్పుడు సమస్య ఏమైందంటే, వాళ్ళకి అంటే కొంతమందికి పూర్తిగా పరిహారాలు లేదు, కొంతమందికి వచ్చిన పరిహారాలు అయిపోయి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ దే ఆర్ స్టిల్ ఇన్ దోస్ పర్టికులర్ హౌసెస్.
ఇప్పుడు వీళ్ళకి ఇల్లు పొజిషన్ చూపించాలంటే వాళ్ళు ఖాళీ చేయించాలి. వాళ్ళు ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడికి పంపించాలి? వాళ్ళకి ఎక్కడ ఇల్లు కట్టే పరిస్థితి లేదు. నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఇల్లు కట్టుకోవడానికి పైసలు అయిపోయి ఉంటాయి. 99% అదే పరిస్థితి ఒకటి. లేదా వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పరిహారం ఇంకా ఉంటాయి. ఈ కారణంగా వాళ్ళ ఇల్లు ఖాళీ చేయట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్ ఇన్ అడిషన్ టు దీస్ 2 issues. సో సుమారు అటువంటి ఫ్యామిలీస్ 500 నుంచి 1000 వరకు ఉంటాయి. ఎగ్జాక్ట్గా నెంబర్ నా దగ్గర అయితే ఐడియా లేదు కానీ బట్ ష్యూర్లీ దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్. ఇప్పుడు సమస్య ఏమిటి? వాళ్ళని ఖాళీ చేయించాలి, వీళ్ళకి ఇల్లు కేటాయించాలి. వాళ్ళు ఖాళీ చేయరు, వీళ్ళకి ఇల్లు రావు. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఈ ఈ డబుల్ బెడ్రూమ్ అలాంటిస్ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? తమ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎమ్మెల్యే ఎవరు? చంద్రశేఖర్ అంటే ఇంతకుముందు అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ దరిదాపులకి ఎవరు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. షూర్గా యు ఆర్ స్టాప్డ్ ఇట్ ఫార్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ వరకు రాగలిగారు. అయితే పోలీసులు ఏం చెప్పారంటే, బాబు ఇది ఎలక్షన్ టైము, మీరు ఆందోళన అవి చేస్తే మీ మీద కేసులు అవుతాయి, మీరు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో చెప్పి పంపేశారు. రైట్, సరే. ఈ పరిస్థితి ఏమిటంది కానీ అసలు కేసీఆర్ అన్న పెద్ద మనిషి తన ఇంటి ముందు ధర్నా చేయడానికి జనాలు వస్తారు అని పొరపాటును కూడా ఊహించి ఉండడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ కేసీఆర్. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండు, కేసీఆర్ ఇంకొక లెక్క ఏమిటంటే తను ఎవరు నిలదీయరు అని. ఎస్, అంటే ఇప్పుడు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరైనా క్వశ్చన్ అడుగుతారా, నీకే తెలుసా, ఏదైనా పిచ్చి ప్రశ్న, ఎలా అడుగుతారా అని చెప్పి చాలా జస్ట్ లైక్ దట్ మనుషులు తీసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్కి ఆహ్వానిస్తే వచ్చి కామ్గా రాసుకుని వెళ్ళిపోయే రిపోర్టర్స్ పరిస్థితి నుంచి నిన్ను నీ ఇంటి దగ్గరికి వచ్చి నిలదీసే పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పొలిటికల్ సిచ్యుయేషన్ ఇన్ తెలంగాణ. అండ్ ష్యూర్లీ రేపు పొద్దుట ఎలక్షన్స్ అయిన తర్వాత ఇదే జనం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారు. హ్యాస్ టు ఆన్సర్. అండ్ ది టిపికల్ ఇష్యూ ఇన్ దిస్ ఇస్ ఈ ఇళ్ళ కేటాయింపు కానీ వాళ్ళని ఆ ఇళ్లలో ఉంచింది కానీ ఎవరు అంటే ప్రస్తుతం మెదక్ నుంచి లోక్సభ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న పి వెంకటరామరెడ్డి వాళ్ళని ఆ ఇళ్లలో ఉంచాడు. మీకు స్థలాలు ఇస్తామో, మీరు ఇల్లు కట్టుతున్నారు, లేదా మీకు ఇంకోసారి ఇచ్చేస్తామని వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ మీకు రావాల్సిన కాంపన్సేషన్ పే చేస్తామని ఈ అస్యూరెన్సెస్ని యాజ్ ఎన్ ఆఫీసర్ ఇచ్చినవాడు వెంకటరామరెడ్డి. వీటి అమలుకు అన్ని రకాల సహకరిస్తామని చెప్పినవాడు కె చంద్రశేఖరరావు. వీళ్ళని ల్యాండ్స్ ఇవ్వడానికి నయానో భయానో ఒప్పించినవాడు హరీష్ రావు. వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం అక్కడే బకా చేస్తున్నారు. ఏది అదే మెదక్ నుంచి వెంకటరామరెడ్డి గెలవడం కోసం వెంకటరామరెడ్డి తిరుగుతున్నాడు. వెంకటరామరెడ్డికి సపోర్ట్గా హరీష్ రావు తిరుగుతున్నాడు. అండ్ ఈ ఇష్యూకి అంతటికి కారణమైన చంద్రశేఖరరావు అక్కడ ఉన్నాడు. సో లెట్ us see what happens, but surely it's a big shock for KCR.